వరంగల్ కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొని ఉంది. కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన 8వ జాబితాలోనూ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు టికెట్ కోసం ఆశావాహులంతా అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. మొత్తంగా వరంగల్ కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొని ఉంది. నిన్న కాంగ్రెస్ రిలీజ్ చేసిన జాబితాలో కూడా వరంగల్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మనకు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, గాయత్రి, వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఢిల్లీలో సిఈసి మీటింగ్ జరిగింది. సిఈసి మీటింగ్ అనంతరం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అందులో కూడా వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. గత కొద్ది రోజులుగా వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు రాబోతా ఉన్నారు, ఎవరు బరిలో ఉంటారు, ఎటువంటి పరిస్థితి అంటూ కూడా కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు, రాజకీయ విశ్లేషకులు చర్చించిన పరిస్థితి కనబడుతుంది. నిన్న సిఈసి మీటింగ్ అనంతరం వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రకటన ఉంటుంది. ఎంపీ అభ్యర్థి ఎవరో తేలుస్తారు, ఎవరో తేలిపోతున్నటువంటి చర్చ కొనసాగింది. కానీ అందరూ ఊహకందని విధంగా కూడా వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. కేవలం మిగతా 4 స్థానాల్లో మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కావచ్చు, అధిష్టానం సిఈసి మీటింగ్ అనంతరం 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొదటి నుంచి కూడా వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉండబోతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ కేడర్ చాలా జోష్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటే తప్పకుండా గెలుస్తామంటూ కూడా చాలామంది ఆశావాహులు గాంధీ భవన్లో 42 మంది పైగా దరఖాస్తు చేస్తున్నారు. ఆ దరఖాస్తు చేసుకున్న వారితో కాకుండా ఇంకా ఆలస్యమైన కొద్దీ కూడా రోజుకొక పేరు తెర మీదకి వస్తూ రోజుకొకరు మీడియా సమావేశం నిర్వహిస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ నాకే కేటాయిస్తూ నేను బరిలో ఉంటానంటూ కూడా ఎవరికి వారే విష్ణు ప్రయత్నాలు చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ ఆశావాహులంతా కూడా ఢిల్లీకి కావచ్చు, హైదరాబాదు, గాంధీ భవన్, ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పటికప్పుడు కలుస్తూ వారి ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆలస్యమైన కొద్దీ కూడా ఈ ఆశావాహులలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అధిష్టానం ఎటువంటి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని తేలుస్తుంది, ఎవరిని నియమిస్తుంది, ఎవరికి కేటాయిస్తుంది, ఎటువంటి సామాజిక సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, ఎవరి బలం ఏ విధంగా ఉంది, ఎవరిని నియమిస్తే మిగతా 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఎవరు సహకరిస్తారు, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి బలం ఎక్కువ ఉంది, ఎమ్మెల్యే అభిప్రాయాలు కావచ్చు, ఇటు జిల్లా పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలు కావచ్చు, క్యాడర్ సంబంధించిన అభిప్రాయాలు తీసుకుంటూ ఎవరైతే ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారో వారందరి పేర్లతో కూడా ఒక సర్వేను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సర్వేలో ఎటువంటి బలం ఉంది, ఈ సర్వేలతో ఎవరికి బలం ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే మనం గెలిచేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఎప్పటికప్పుడు అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తూ సర్వేలు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు వరంగల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది, క్యాడర్ ఏం చెప్తుంది, ఎటువంటి నిర్ణయాలతో, ఎటువంటి రాజకీయ సమీకరణాలతో ముందుకెళ్తున్నట్టు కూడా అధిష్టానం చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఒక ఆశావాహుల్లో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ఖరారు చేశారు. ఆమె పార్టీ సమావేశాలలో కావచ్చు క్యాడర్ను కలుస్తూ తనకు కేటాయించినటువంటి టికెట్లో నేను గెలుస్తాను, గెలిపివ్వాలంటూ కూడా క్యాడరు పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్లిన పరిస్థితి కలుగుతుంది. ఇటీవలే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఆయన కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిన్న వరంగల్ పార్లమెంట్ బీజేపీ ఎన్నికల సమావేశం నిర్వహించి కూడా మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచిన పరిస్థితి. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తూ రాజకీయ సమీకరణాలు, రాజకీయాలంతా వేడెక్కుతూ ప్రచారాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు ఇలా ఆలస్యం చేయడం వల్ల పార్టీ క్యాడర్లో కావచ్చు, మండలాలకు సంబంధించిన కార్యకర్తలకు అయోమయం నెలకొంది, ఎవరిని అధిష్టానం ప్రకటించబోతుంది, ఎవరికి బలం ఉంటుంది, ఎందుకు ఆలస్యం చేయవద్దు, గ్రౌండ్ క్లియర్గా ఉంది, గ్రౌండ్ మొత్తం కాంగ్రెస్కే అనుకూలంగా, కాంగ్రెస్కు పాజిటివ్ ఉన్నప్పుడు ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటిస్తే ముందే ప్రచారం కొనసాగిస్తూ గెలిచే అవకాశాలు తప్పకుండా ఉంటాయని కాంగ్రెస్ సంబంధించిన అనుచరులు కావచ్చు, కార్యకర్తలు చర్చించిన పరిస్థితి కనబడుతుంది. అధిష్టానం ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్న చర్చ కొనసాగుతుంది. ఇప్పటికో ప్రధానంగా ఈ అధిష్టానం పేర్లు పరిశీలన కనుక గమనిస్తే దొమ్మడి సాంబయ్య కావచ్చు, స్టేషన్ గర్భి నియోజకవర్గం నుండి సింగాపురం ఇందిరా, ఆమెతో పాటు ఇటు పరంజ్యోతి, ఇతర పేర్లను కూడా ప్రధానంగా ఈ 3-4 పేర్లనే కాంగ్రెస్ అధిష్టానం పరిశీలన తెలిసింది. చాలామంది ఆశావాహులు అప్లై చేసుకున్నారు, చాలామంది ఆశావాహులు ఢిల్లీకి, హైదరాబాద్ తిరుగుతూ చెప్పినప్పటికీ కూడా ఆర్థిక బలం కావచ్చు, రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థిని ఎదుర్కోవాలంటే బలమైన మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన
నేత అయితేనే ఎదుర్కొంటారు. ఆ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేతను బరిలో దింపేందుకే అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు కానీ రేపు ప్రకటిస్తారని కూడా రోజు ఇటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా చాలా ఆలస్యం జరిగిన కొద్దీ వరంగల్ పార్లమెంట్ పరిధిలో రోజుకొక పేరు తెర మీదకి వస్తుంది. ఈ నెల 31న మళ్ళీ ఈ కాంగ్రెస్ అధిష్టానం మీటింగ్ ఉంటుంది. అధిష్టానం మీటింగ్ తర్వాత అయినా వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ తేలిపోతుందా, ఎంపీ టికెట్ ఎవరికి కేటాయిస్తారు, ఇంకా ఎందుకు ఈ సస్పెన్షన్, ఎందుకు ఈ ఉత్కంఠ వాతావరణం వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఇప్పటికైనా అభ్యర్థిని క్లియర్ చేసి అభ్యర్థి ప్రచారాలు కొనసాగిస్తూ అభ్యర్థికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సూచనలు దిశానిర్దేశం చేసి గెలిపించవలసిన బాధ్యత చెప్పి అభ్యర్థిని పంపివ్వాలంటూ కూడా కాంగ్రెస్ క్యాడర్ అంతా అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ కూడా వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ తేలకపోవడం కావచ్చు, ఆలస్యం కావడంతో వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్కంఠ వాతావరణం కనుస్తుంది. ఏ నలుగురు ఎక్కడ కలిసినా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వరంగల్ పార్లమెంట్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు వస్తున్నారు, ఎవరికి రాజకీయ సమీకరణాలు కూడా రాజకీయ వర్గాల్లో కావచ్చు సామాన్య ప్రజలంతా చర్చించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.